శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. మహాసరస్వత్యై నమో నమః. మన ఆచారాలు యూట్యూబ్ ఛానల్ యొక్క సభ్యులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరుస్తూ ఈరోజు మనము అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అనేటువంటిది భక్తులందరికీ కూడా తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో రాబోయేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు అంటే అంగారకుడు, ఆయన్నే భౌముడు అని పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ కుజుడి యొక్క ప్రభావము అత్యధికంగా ఉండటం వల్ల ఈ కుజుడి యొక్క ప్రభావం నుంచి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు పొంది కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందని చెప్పేసి కోరుకుంటూ రాబోయేటువంటి కాలంలో మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలి, ఏ యొక్క దేవతని కొలవాలి అనేటువంటి విషయాన్ని మీకు సవిస్తారంగా వివరిస్తాము. అలాగే కుజుడి వల్ల వచ్చేటువంటి నష్టాలు కూడా వివరించి దానికి తరుణోపాయం అనేటువంటిది చెప్తాం. కుజుడి వల్ల రుణబాధలు ఎక్కువగా ఉండటం, అలాగే కుజుడి యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక ఎప్పుడూ కూడా దెబ్బలాడుకుంటూ ఉండటం, ఆ యొక్క కుజుడి ప్రభావం చేత వివాహం అనేటువంటిది చాలా ఆలస్యం అవ్వటం, ఎంత సంపాదిస్తున్నా రుణాలు తీర్చడానికి మాత్రమే సంపాదిస్తున్నామా అన్నట్టుగా ఉండటం, సుస్థిరమైనటువంటి జీవనోపాధి లేకపోవటం, ఏదైనా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేస్తూ ఉంటే అందులో స్థిరత్వం లేకుండా ఉండటం, మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా ఆటంకం రావటం, ఇవన్నీ కూడా కుజుడి వల్ల వచ్చేటువంటి అరిష్టములు. ఈ అనిష్ట నాశనాలన్నీ కూడా తొలగిపోవటానికి వచ్చేటువంటి క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క భక్తులందరినీ కూడా అనుగ్రహించాలనేటువంటి యోగ్యమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేతను, వారి యొక్క అనుమతి చేతను, వారి యొక్క అనుగ్రహంతో మహామృత్యుంజయం మంత్రము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షడాక్షరీ మంత్రము, కుజుడి యొక్క మంత్రము, ఈ మూడు మంత్రాలు కూడా నిరంతరము జపిస్తూ ఉండాలి భక్తులందరూ. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో రాబోయేటువంటి క్రోధినామ సంవత్సరంలో భక్తులందరూ కూడా సుఖమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో అత్యద్భుతంగా త్రిశతీ సంపుటిత సుబ్రహ్మణ్య అంగారక దేవత విశేష హోమాలు జరుగుతాయి. ఈ విశేష హోమాలు, దాని యొక్క ప్రక్రియ అంతా కూడా దీని తర్వాత వచ్చేటువంటి వీడియోలో సవిస్తారంగా వివరిస్తాము. అలాగే జరిగేటువంటి స్థలము, చేసేటువంటి పూజ, దానివల్ల వచ్చేటువంటి ఫలితములు అన్నీ కూడా మీకు ఈ యొక్క తరువాత వచ్చేటువంటి వీడియోలో తెలియపరుస్తూ ఉంటాము. ఈ యొక్క వీడియో చూసేటువంటి అలాగే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ యొక్క యజ్ఞయాగాదుల్లో పాల్గొని అంగారకుడి యొక్క గ్రహము యొక్క ప్రసాదమును స్వీకరించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందని చెప్పేసి కోరుతూ మేము చేయబోయేటటువంటి ఈ యొక్క యజ్ఞమును సఫలీకృతమయ్యేటట్టుగా భక్తులందరూ కూడా సహాయ సహకారములు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొంది వారి వారి కోరికలు తీర్చుకోవచ్చునని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాము.
అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాల్లో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మోపిదేవి అనేటువంటి క్షేత్రము. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని దర్శించి ఆ యొక్క స్థల పురాణము అనేటువంటిది కూడా మీకు వివరించి చెప్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షస సంహారం చేసి తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఆ సంహరించినటువంటి వేగంతో, ఆ సంహరించినటువంటి కోపంతో కోపోద్రిక్తుడై తిరుగుతూ అనేక ప్రదేశాలు తిరిగి కూడా అనేకమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టలో నివసిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నివసించినటువంటి ప్రతి స్థలము కూడా పుట్టగా వెలిసిపోతూ రాత్రి నిద్ర చేయగానే తెల్లారేసరికి పుట్ట రావటం, రాత్రి నిద్ర చేయగానే తెల్లారేసరికి పుట్ట రావటం, ఈ విధంగా ప్రతి చోట కూడా పుట్టగా వస్తూ ఒకచోట సుస్థిరమైనటువంటి పుట్టను ఏర్పరచుకుని అక్కడే ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మోపిదేవిలో మాత్రమే లింగాకార రూపంలో దర్శనమిస్తాడు మీకు. కాబట్టి లింగాకార స్వరూపంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మోపిదేవి యొక్క క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ నిద్ర చేసి మరునాడు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుంటారో సంతాన భాగ్యం లేనటువంటి వాళ్ళకి సంతాన భాగ్యం, వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహము, వారు అనుకున్నటువంటి కోరిక కూడా తీరుతుందని చెప్పేసి చెప్తున్నాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షడాక్షరి మహామంత్రం ఓం శరవణభవ అనేటువంటి మంత్రాన్ని రోజు కూడా ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి రుణబాధలు తీరుతాయని చెప్పేసి ఇందు మూలంగా చెప్తున్నాం. అలాగే అంగారకుడి యొక్క స్తోత్రం కూడా ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క అంగారకుడి యొక్క స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం పఠించి రుణబాధల నుండి విముక్తి పొందవలసిందని కోరుతున్నాము.